ఏప్రిల్ 1, 2026 నుండి మన పెట్రోల్ బంకుల్లో ఒక పెద్ద మార్పు రాబోతుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, పెట్రోల్ పంప్స్ పైన E20 అనే స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి. అసలు ఈ E20 అంటే ఏంటి? ఇది మీ బండికి సేఫా కాదా? లెట్స్ చెక్ ఇట్ అవుట్. E20 అంటే సింపుల్. ఇందులో 20% ఇథనాల్ ప్లస్ 80% పెట్రోల్ ఉంటుంది. గవర్నమెంట్ ఈ డెసిషన్ ఎందుకు తీసుకుందంటే పొల్యూషన్ తగ్గించడానికి మరియు ఇతర దేశాల నుండి మనం కొనే ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించడానికి. ఇథనాల్ కలపడం వల్ల ఫ్యూయల్ మరింత నీట్గా కాలుతుంది. దీనివల్ల వెహికల్స్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ గ్యాసెస్ కొంతవరకు తగ్గుతాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఇథనాల్ ఉత్పత్తి పెరగడం వల్ల రైతులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఫ్యూయల్ 95 ఆక్టేన్ రేటింగ్తో వస్తుంది. అంటే మీ ఇంజన్ ఇంకా స్మూత్గా రన్ అవుతుంది. మెయిన్ డౌట్ ఏంటంటే మీ బండికి ఏమన్నా అవుతుందా? మీరు మీ వెహికల్ని ఏప్రిల్ 2023 తర్వాత కొని ఉంటే నో టెన్షన్, అవి 100% E20కి సపోర్ట్ చేస్తాయి. ఒకవేళ మీది పాత బండి అయితే వెంటనే ప్రాబ్లం రాదు, కానీ లాంగ్ రన్లో రబ్బర్ పార్ట్స్ కొంచెం త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. హోండా కార్లు అయితే 2009 మోడల్స్ నుంచి దీనికి సపోర్ట్ చేస్తున్నాయి. కానీ చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇథనాల్ వల్ల మైలేజ్ 3 to 7% వరకు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఇథనాల్ త్వరగా మాయిశ్చర్ని అట్రాక్ట్ చేస్తుంది. సో రెగ్యులర్ సర్వీస్లో ఫ్యూయల్ ఫిల్టర్స్ని చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫైనల్లీ E20 పెట్రోల్ భవిష్యత్తు దిశలో తీసుకున్న ఒక అడుగు. ఎన్వైరన్మెంట్కి చాలా మంచిది. సో ఫ్యూచర్ అంతా గ్రీన్ ఫ్యూయల్దే. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా తెలియాలి అంటే ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.